నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ రీసెంట్గా ఒక 4 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఇది పార్టీనా లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ మాత్రమేనా అనే దానిపై కూడా మనతో మాట్లాడడానికి, దీనిపై వివరణ ఇవ్వడానికి కూడా సనత్ జయసూర్య ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. కాక్రోచ్ జనతా పార్టీ అంటే మన దేశంలో చూసుకున్నట్లయితే బీజేపీ, కాంగ్రెస్ అనే పెద్ద పార్టీలు ఉన్నాయి ఇప్పటివరకు. యూత్ మొత్తం కూడా ఒకేసారిగా వీటన్నిటి బీజేపీ, కాంగ్రెస్ సోషల్ మీడియాను దాటుకొని కాక్రోచ్ జనతా పార్టీ కూడా 20.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ప్రస్తుతానికి. ఎట్లా చూసుకోవచ్చు? అది ఒక పార్టీగా అవతరించబోతుందా లేకపోతే వెబ్ పేజీగానే ఉండబోతుందా? ఏ పార్టీ అధికారం లోపలికి వచ్చినా ఆ పార్టీ రాజ్యం యొక్క స్వభావానికి లోబడి పనిచేస్తుంది. కానీ రాచరికపు స్వభావాలు కలిగినటువంటి పార్టీలు అధికారం లోపలికి వచ్చినప్పుడు ఆ ఫాసిస్టు విధానంతో పనిచేసినప్పుడు ప్రజల మీద విపరీతమైనటువంటి దుర్మార్గాలు, అరాచకాలు తీవ్ర స్థాయి లోపల చేసినప్పుడు ఏంటంటే, కొంతవరకు ఏదైతే భావజాలాన్ని ముంగటబెట్టి, భగవంతుని ముంగటబెట్టి, ఆ భగవంతుని తెర వెనుకాల వీళ్ళు చేస్తున్నటువంటి అధికారాన్ని నిలుపుకోవడానికి చేస్తున్నటువంటి రాజకీయాల వల్ల వాళ్ళ యొక్క సస్టైనబిలిటీ యొక్క పరిమాణం అనేది పెరుగుతుండొచ్చు. అట్లా 14 సంవత్సరాలు ఈరోజు సస్టైన్ అవ్వగలిగారు. కాకపోతే మన తెలుగు లోపట, తెలంగాణ లోపట ఒక సామెత ఉన్నది, ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అని చెప్పి. సో వాళ్ళు ఊహించని దానికంటే ఎక్కువ పార్టీ యొక్క ప్రాబల్యం అనేది పెరిగి ఇప్పుడు అది విరిగే స్థాయికి వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు ఇక పార్టీకి, భారతదేశం లోపల భారతీయ జనతా పార్టీకి అడ్డు అదుపు లేదు, మమ్మల్ని ఢీకొట్టేటోడు లేడు అన్నటువంటి ఒక స్థితికి, మానసిక స్థితికి పార్టీ యొక్క అగ్రశ్రేణి నాయకత్వం వచ్చి కార్యకర్తల వరకు కూడా అట్లాంటి భావనతోటి ఉన్నారు. కాబట్టి ఆ భావన ఈరోజు అనేక అరాచకాలకు కారణమవుతా ఉన్నది. మనం ఏ కేసు గమనించిన, అంటే ఆ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి హత్రాస్, ఉన్నావ్ ఘటనలు, అత్యాచార ఘటన నుంచి మొదలు పెడితే, ఎవరైతే పార్టీ లోపట ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు స్వయంగా అత్యాచారాలు చేయడము, మర్డర్ కేసుల లోపల ప్రధాన నిందితులుగా ఉండటము, అట్లాంటి వాళ్లకు మళ్ళీ తిరిగి టికెట్లు కేటాయించడము, మళ్ళీ వాళ్ళని గెలిపించి వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడము, వాళ్ళు అత్యాచారం కేసులలో జైలుకు పోయి మళ్ళీ బయటకు వస్తే ఈ అనుబంధ సంఘాలు, బీజేపీ అనుబంధ సంఘాలు అన్నీ పోయి కూడా దండలేసి వాళ్ళను సాదరంగా ఆహ్వానించడము, ఇవన్నీ కూడా ప్రజలేం తెలివిలేని వాళ్ళుగా కొద్ది రోజుల మత్తు లోపట ఉండొచ్చు. లక్ష్మణ్ మీద మేఘనాథుడు కదా ఒక సర్ప ప్రయోగం చేసినప్పుడు కొద్దిసేపటి వరకు లక్ష్మణుడు ఏ విధంగా మూర్ఛపోయిండో, ఈరోజు ఆ మూర్ఛ స్థితి లోపట ఈరోజు భారతదేశం యొక్క ప్రజానీకం ఉండొచ్చు తప్పించి, ఆ మూర్ఛ నుంచి కోలుకున్న తర్వాత డెఫినెట్గా ప్రజలు రియలైజ్ అవుతారు కూడా. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి ఆలోచన విధానంతో ఉన్నారు అంటే మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే వాళ్ళు అరాచకాలు చేశారు, అవన్నీ చేశారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక పేజ్, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక పేజ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి యుఎస్లో ఉన్నాడు, ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఎక్కడి నుంచో ఇంతకు ముందు కూడా 370 ఆర్టికల్ అప్పుడు కావచ్చు, అలాగే వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి న్యూస్ కావచ్చు, ఇంకోటి ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక మీమ్ పేజ్ క్రియేటర్గా ఉన్నాడు. అంటే ఆయనకు సంబంధించిన ఫాలోవర్స్ అందరూ కూడా దాదాపు పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళ వ్యతిరేకం ఉంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా ఫాలో అయినటువంటి పరిస్థితి ఉందా? ఎట్లా చూసుకోవచ్చు? ఎనలైటిక్స్ సంబంధించి వాళ్ళ అఫీషియల్ పేజీ మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు మన యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఎవరు ఫాలో అవుతున్నారంటే ఆ పేజ్ని ఎవరైతే దాన్ని బిల్డ్ చేసిర్రో, ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్లని ఎంతమంది ఏ దేశం నుంచి ఫాలోవర్స్ ఉన్నారు అనేది కనబడుతుంది. మిగతా పార్టీలకి ఎట్లా కనబడుతుంది? అది ఇంత పెద్ద 70-80 ఫాలోవర్స్ లో కూడా చూసుకుంటే ఆ ఫాలోవర్స్ ప్రతి ఒక్క పేరు పక్కన కూడా అంటే పాకిస్తాన్ ఒక విషయం ఏంటంటే 70% మంది కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఉన్నారని చెప్పడము మీకెట్లా తెలిసింది? మీరెట్లా అనలైటిక్స్ మీ చేతికి ఎట్లా వచ్చినాయి? మీ యాక్సెస్ లేకుండా మీ యూట్యూబ్ని ఎవరైనా తీసి చూడ ఫాలోవర్స్ లో ఊపడతారు కదా, ఫాలోవర్స్ ఖచ్చితంగా పాకిస్తాన్. ఆ విషయం బయటకి ఎట్లా తెలుస్తుంది అన్న? ఫాలోవర్స్ చూసుకోవచ్చు మనం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూసుకోవచ్చు. ఇండియన్ ఫ్లాగ్ అంటే ఇండియన్ ఫ్లాగ్, పాకిస్తాన్ ఫ్లాగ్ అని చెప్పానంటే గతం లోపటి నుంచి ఇప్పటి వరకు ఫేస్బుక్లలో నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే నీకు వివిధ దేశాల నుంచి అనేక మంది ఫాలోవర్స్ వస్తారు. అది ఫలానా దేశం లోపల ఉన్న వాళ్ళను ఫాలో చేయొద్దు, చేయాలి అనేది ఏముండదు అక్కడ.
నీకు ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అని చెప్పి అనేది పక్క పెట్టు. పాకిస్తాన్ లోపల అందరు టెర్రరిస్టులు ఉన్నారు, బంగ్లాదేశ్ లోపల అందరు టెర్రరిస్టులు ఉన్నారు. ఒక దేశం లోపల పౌరులు ఉంటారు, ఆ పౌరులకు వివిధ రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. అట్లా కొంతమంది ఎవరన్నా దీనికి ఫాలో అప్ చేసి ఉండొచ్చు. అది కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 70% జనం గురించి నువ్వు ఆలోచించు. ఇప్పుడు నీ అనలైటిక్స్ అనేటివి నీకే తెలుస్తుంది, నీకే కనబడుతుంది. బయటోనికి ఎట్లా కనబడ్డది? బీజేపీ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చింది అంటే క్రాక్ చేసిరా, అనెథికల్ హ్యాకింగ్ చేసిరా, ఎట్లొచ్చింది మీ దగ్గరికి సమాచారం? అంటే మీరు ఇట్లా ఎన్ని వ్యవస్థల లోపల ఈ రకంగా హ్యాక్ చేస్తున్నారు అంటే మీరు గెలిచింది కూడా ఈరోజు ట్యాంపరింగ్ చేసే గెలిచిరా, ఇట్లా అనేక అనుమానాలకు తావిస్తుంది. నీకెట్లా తెలుస్తాయి అనలిటిక్స్? తెలివే కదా, ఎవరి సొంత అకౌంట్లో వాళ్ళకి తెలుస్తాయి. రెండో విషయం ఏంటంటే, సరే ఫాలోవర్స్ని చూస్తే అర్థమైపోతుంది కదా అని చెప్పానంటే, నీకు 2 కోట్ల మంది ఫాలోవర్స్ని కంప్లీట్గా చూసి అంచనా వేయడానికి నీకు ఎంత టైం కావాలి? ఇంత తక్కువ టైంలో నువ్వు ఎట్లా చేయగలిగిను? కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తి అనేది ఆవిర్భవించబోతా ఉంటే భయపడ్డటువంటి రాజ్యము తన యొక్క పెంపుడు కుక్కల ద్వారా చేస్తున్నటువంటి అభిజిత్ దీప్కే గురించి మీకు తెలుసా? మీరు అంటే అభిజిత్ దీప్కే అనేటటువంటి అతను ఏం చేసేటోడు, ఇంతకు ముందు ఎట్లుండేటోడు, ఎక్కడ ఉండేటోడు అని మీకు ఏమన్నా? నాకు ఎటువంటి సమాచారం లేదు ఆయన గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అభిజిత్ దీప్కే యొక్క నాయకత్వం లోపల కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఈరోజు ఆవిర్భావం జరగలేదు. ఇప్పుడు అది పెట్టడానికి కారణం ఆయన అయ్యి ఉండొచ్చు. ఏది ఆ పేజ్ని క్రియేట్ చేయడానికి ఆ మనిషి అతను కావచ్చు. కాకపోతే ఫాలో అయిన వాళ్ళు అభిజిత్ దీప్కే యొక్క వ్యక్తిగత భావజాలాన్ని చూసి ఫాలో కొట్టలేదు, కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని ట్రిగ్గర్ చేసారు ఎవరైనా. ఇది అభిజిత్ దీప్కే క్రియేట్ చేసిండా, XYZ ఎవరు క్రియేట్ చేశారు అనే తర్వాత మీకు తెలుసా అభిజిత్ దీప్కే ఎవరు? ఇంతకుముందు తెలుసు, ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ మీకు తెలుసు. సామాన్య ప్రజానికానికి ఇప్పుడు ఫాలో కొట్టినటువంటి కోట్లాది మంది ప్రజలలో ఎంతమందికి తెలిసి ఉంటాడు ఆయన? తెలియదు కదా. అవును. సో అభిజిత్ దీప్కే యొక్క నాయకత్వాన్ని నమ్మి ఈ రోజు వాళ్ళందరూ ఫాలో కొట్టలే. అక్కడ కాక్రోచ్ అనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వ్యాఖ్యలకు వ్యతిరేకమైనటువంటి ఫలితమే ఈరోజు ఆ పేరు చూసుడుతోటే ఫాలో కొట్టినటువంటి ఆ సంఘటనను మనం చూస్తా ఉన్నాం. అయితే మీరు నిరుద్యోగులు అంటున్నారు, అంటే ఎందుకు నిరుద్యోగులు అందరూ కూడా ఇలా మిగిలిపోతున్నారు? అంటే నిరుద్యోగులు ఎందుకుంటున్నారు? ఇది ప్రభుత్వాలే తయారు చేస్తాయి. అంటే జనరల్గా ఎట్లా అంటే, ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎట్లుంటాయంటే, మనకు ఒక సినిమా లోపల డైలాగ్ కూడా ఉన్నది, వాళ్ళ దగ్గర పప్పు ఉంటే పప్పు లాక్కొని, అన్నం ఉంటే అన్నం లాక్కొని, తర్వాత మనం రైస్ ఫ్రీ అని చెప్పి అన్నట్టు ప్రజల్ని ఇది ఇంతే, మనము భావజాల వ్యాప్తి కోసం పనిచేయాలి, ఇది హిందుత్వం గురించి పనిచేస్తున్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ, కాబట్టి మనకు ఒక రోజు పూటకు అన్నం లేకపోయినా, మనకు నిరుద్యోగం ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని రోజులు ఇవన్నీ అనుభవించాలనేటువంటి మాయలోకి ప్రజల్ని నెట్టేసింది ఆ పార్టీ. అట్లా నెట్టేయడం వల్ల మత్తులో ఉన్నటువంటి ప్రజానికం ఇంతవరకు కూడా నమ్మిరు. కాకపోతే వాళ్ళు అప్పుడున్నటువంటి వయసు వేరు, అప్పుడు నమ్మినటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు చేంజ్ అవ్వకుండా వస్తుంటే అధిక ధరల భారం, ఆర్థిక భారం సామాన్య ప్రజానికం మీద పడతా అంటే ఇది ఏంది, ఇట్లా ఎందుకు అవుతుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇట్లాంటి బాధలు ఎందుకు అనుభవించాలి అనేటటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి ఆలోచన ఒకట యువత కావచ్చు, జెన్జీ యువత కావచ్చు ముఖ్యంగా ఆలోచిస్తున్నటువంటి. ఎందుకంటే మనము ఒక 25 సంవత్సరాల వరకు కూడా మనకి ఎట్లాంటి బాధ్యతలు లేకుండా పెరుగుతాం. 25 సంవత్సరాల తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అన్ని బాధ్యతలు మీద పడతాయి, ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువైతాయి, కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుంది. ఆ సందర్భంలో మన నెత్తి మీద బాధ్యత పడ్డప్పుడు, అప్పుడు బయటికి పోయినప్పుడు, అప్పుడు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు, ఆర్థిక కష్టాలకు, ఖర్చులకు అప్పుడు మనం మన తల్లిదండ్రులు ఎంత కష్టాన్ని అనుభవించారు, మనం ఎన్ని ఎదుర్కోవాలి, మనం ముఖంలో నవ్వు మాయమైపోతుంది, మనం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది, అసలు ఎంజాయ్ చేయలేకపోతాడు వ్యక్తి అనేటోడు. ఆ సర్టెన్ ఏజ్ వచ్చేదాకా ఈ పరిణామ క్రమం అనేది 14 సంవత్సరాల లోపల కోట్లాది మంది యువతల పట్ల జరిగి ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. ఒక్కొక్క రేటు పెరుగుతా అంటే ఆదాయం 10 రూపాయలు ఉండి ఖర్చు 20 రూపాయలు ఉండే వరకు ఎవరికైనా కోపం వస్తుందా? రాదా? అయ్యో, ఇప్పుడు 100 రూపాయలు రోజు సంపాదించడానికి 10 రూపాయలన్నా తన ఆనందం కోసం ఖర్చు పెట్టుకోవాలని ఉంటుందా? 10 రూపాయలు కాక ఇంకొక 100 రూపాయలు అప్పయ్యే పరిస్థితికి ఈ రోజు భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే స్థాయికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆ విషయం అనేది యూత్కి అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు ప్రతిఘటించాల్సినటువంటి సమయం. ఆర్థిక వ్యవస్థను, భారతదేశం యొక్క సామాజిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను ఈ కేంద్ర ప్రభుత్వ పరిపాలకులు కంప్లీట్గా విచ్ఛిన్నం చేశారన్నటువంటి ఒక స్థితికి వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత అనేది వచ్చింది. కాబట్టి ఆ క్రమము లోపట ఈ వ్యాఖ్యలు వాళ్ళను రెచ్చగొట్టినాయి, కోపం తెప్పించినాయి, కష్టపడే యువత మీద కోపం తెప్పించినాయి.
కాక్రోచెస్ మండి నిరుద్యోగుల కడుపు మండి ఈ విధమైనటువంటి ఏమన్నా చెప్పుకోవచ్చా? అంటే కడుపు మండదా కష్టపడేటోనికి? ఎందుకు మండది కడుపు? ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండు కదా, ఈ విధంగా ఉంది ఇట్లా అతను క్లియర్ కట్ గా మాట్లాడినటువంటి వీడియో ఉంది కదా సుప్రీం కోర్టు లోపల, ప్రధాన న్యాయస్థానంలో ఆ సీట్ లోపల కూర్చొని ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ రేపు నిరుద్యోగంతో ఉన్నటువంటి యువత కంప్లీట్ గా ఉద్యోగాలు లేక మైకులు పట్టుకొని ఆర్టీఐ యాక్టివిస్టులుగా కాక్రోచులు లెక్క తిరుగుతున్నారని చెప్పి చాలా స్పష్టంగా అన్నాడు ఆయన. కాక్రోచ్ తర్వాత కూడా దానికి ఉద్దేశపూర్వకంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను ఆ విధంగా అనలేదు, దాదాపు చాలా మంది కూడా దీన్ని రాంగ్ వేలో తీసుకుంటారు. సూపర్ కవర్ డ్రైవ్ అది, ఆయన స్క్రూ డ్రైవర్ బట్టి వాటిని బిగించుతాడు, కానీ అది వర్కౌట్ అయ్యే ముచ్చట కాదు. అది ఆల్రెడీ జనాల లోపలికి చాలా తీవ్రంగా వెళ్ళిపోయింది. మెయిన్గా ముఖ్యంగా జెన్జీ యువతను చాలా గొప్పగా హట్ చేసింది అది ఆయన వ్యాఖ్యలు అనేటివి. అరే ఆర్టీఐ యాక్టివిస్ట్ అంటే ఏంది? ఆర్టీఐ ఎవరిది? మన కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా పెట్టినటువంటి చట్టం కాదా? నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి గ్యాదర్ చేసుకోవడం తప్ప, అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కదా, అది చట్టం ఇచ్చినటువంటి హక్కు కదా. ఆ చట్టాన్ని వినియోగించుకోవడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడం ఎంత రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య అది? ఏ రకంగా చెప్తావు నువ్వు? ఈరోజు నేను లాయర్లనన్నా లేకపోతే ఇంకా వేరే ఇంకెవరినో అన్నా అని చెప్పని అన్నాడు. గట్ల ఈరోజు ఇప్పుడు కవర్ డ్రైవులు చేస్తే నడవదు అవన్నీ. నువ్వు అన్నది చాలా స్పష్టంగా ఈరోజు యువత చైతన్యవంతమై ప్రతి సమస్య మీద స్పష్టంగా మాట్లాడుతున్నారు కాబట్టి, గట్టిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి నీకు నీ వెనకాల ఉన్నటువంటి పార్టీకి భయం అవుతుంది. చైతన్యవంతం అవుతున్నది యువత. మనం ఎంత మార్చినప్పటికీ, వాట్సాప్ యూనివర్సిటీని ఎంత విస్తృతంగా మనం ప్రచారం చేసినప్పటికీ కూడా వీళ్ళు అక్కడి నుంచి బయటకు వస్తున్నారు అన్నటువంటి ఒక భయం ఏర్పడి, ఎక్కడ మా అధికార కూసాలు కదిలిపోతాయని చెప్పి ఈరోజు భయంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర మొదలు పెడితే ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి పేడ్ పప్పెట్ పెంపుడు కుక్కల మీడియాలు కూడా వరకు కూడా ఇది ప్రమాదకరం కాక్రోచ్లు అనేటివి అన్నటువంటి ఒక భావనను ప్రజలపడికి ఇండియా మరో నేపాల్ బంగ్లాదేశ్ కాబోతుందా? అంటే జెన్జీ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుందా? చెప్పలేం. అది ఎందుకంటే భారతదేశం అనేది కేవలం ఒక మత ప్రాతిపదికన, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మత ప్రాతిపదికన, ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంత ప్రాతిపదికన నడిచేటటువంటి దేశం కాదు. ఇది అనేక జాతుల, అనేక సంస్కృతుల, అనేక భాషల ఒక సమ్మిళితమైనటువంటి ఒక దేశం. ఈ దేశం లోపట అందులోపట అనేక కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ పెట్టుబడిదారి వర్గము కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి యువతను కావచ్చు తప్పుదారి ఎట్లా మళ్లించాలి, ఎట్లా అణిచివేయాలని చెప్పినటువంటి ఒక గ్రేటెస్ట్ అల్గరిథంని ఇక్కడ నిర్మించారు. తర్వాత సినిమా వ్యవస్థ అభిమానులను సంపాదించుకొని వాళ్ళను చదువు వైపు వెళ్లకుండా సినిమా హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్గా తయారు చేసి, ఉన్మాదులక తయారు చేసి, వాళ్ళ కోసం తన్నుకునేటటువంటి స్థితికి దిగజార్చి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, ముఖ్యమంత్రి పీఠాలు అధిష్ఠించేటటువంటి స్థాయికి వెళ్ళి ఈ రకంగా సమాజాన్ని ఆర్థిక మూలాలతోటి, సంపద మూలాలతోటి వాళ్ళ చెప్పు చేతులలో పెట్టుకొని వాళ్ళ భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాన్ని చాలా సూపర్ పవర్ తోటి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జెన్జీ రెవల్యూషన్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు వచ్చింది ఒక చిన్న సైన్, ఒక సంకేతం. ఈ సంకేతం రావడం మంచి పరిణామంగా మనం భావించాలి, కానీ దీంతో ఏదో జరుగుతాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేసి కూడా తప్పే. కాకపోతే ఏంటంటే ఒక ఆశ చిగురించింది. రైట్, ఈ దేశం లోపట మెజారిటీ ప్రజలు ఖచ్చితంగా ఒక భిన్నత్వం లోపట ఏకత్వంగా బతకాలి, అందరం కూడా కలిసి సామరస్యంగా సమాన అవకాశాలు పొందుకుంటూ బతకాలన్నటువంటి భావనతోటి ఉన్నారు. అందులో యువత కూడా భాగంగా ఉన్నది. అందరూ చెడిపోలేదు, అందరూ చదువు సంకనాకి పోలేదు, అందరూ చిల్లరగాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు కాలేదు. ఇక్కడ కాస్తో కూస్తో ఎంతో కొంత జ్ఞానం కలిగినటువంటి యువత, ఎంతో కొంత ప్రోగ్రెసివ్గా ఆలోచించగలిగేటటువంటి యువత అనేది ఉన్నదన్నటువంటి సంకేతాల్ని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి జెన్జీ యువత ప్రపంచానికి చాటి చెప్పారు. ఫైనల్గా ఈ జెన్జీ యువత, అలాగే ఇప్పుడు ఒక మీమ్ పేజ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, కాక్రోచ్ జనతా పార్టీ అని చేసిన వ్యక్తి, ఖచ్చితంగా ఇది పార్టీగా అవతరించబోతుందా, లేకపోతే జస్ట్ ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ గానే ఉండబోతుందా? ఏం చెప్తారు ఫైనల్ గా? భారతదేశంలో ఒకవేళ అవతరించితే మంచిది అనిపిస్తుందా? భారతదేశం లోపల రాజకీయ పార్టీ నిర్మాణాలు ఒక వ్యక్తి ప్రాతిపదికన జరిగినాయి వాస్తవమే. కొన్ని ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు కొన్ని సిద్ధాంత ప్రాతిపదికన జరిగినాయి. కొన్ని గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామ క్రమం లోపల వచ్చినటువంటి పార్టీలు, ఉద్యమ పార్టీలుగా ఉండే ఆ తర్వాత రాజకీయ పార్టీగా ఆవిర్భవించినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ
ఇప్పుడు ఏదైతే ఈ సోషల్ మీడియా పేజ్ తోటి వచ్చినటువంటి ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుందా కాదా, ఆయన నాయకత్వంలో నడుస్తుందా లేదా అని చెప్పి అంటే ఆయన స్టాండ్ ఏంటో ఎవరికి కూడా తెలియదు. ఇది పార్టీ యొక్క విధి విధానాల్లో కూడా భాగంగా 5 పాయింట్స్ తోటి కూడుకున్నటువంటి మేనిఫెస్టోను వాళ్ళు రిలీజ్ చేసి నిరుద్యోగులు ఎక్కువ కావాలని చెప్తున్నారు. వాస్తవానికి చాలా న్యాయబద్ధమైనటువంటి చేశారు. కానీ ఇంకా కోర్ ప్రజానీకానికి ఇప్పుడు అది యువతను ఆకర్షించగలుగుతుంది కానీ సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించలేదు అది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ చర్యను జరిగినటువంటి సంఘటనను ఇప్పుడు జనాలు అర్థం చేసుకునే విధానము, ఒక కొత్త పార్టీ ఆవిర్భావానికి భారతదేశంలో ఆస్కారం ఉన్నది, ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని అర్థమైంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాస్తో కూస్తో రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి ప్రతిపక్ష పార్టీ లోపల ఇప్పటికైనా ఎంతో కొంత చైతన్యం వచ్చి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి మనం ఎట్లాంటి అడుగులు వేస్తే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల లోపలికి వెళ్తే బాగుంటుంది అన్నటువంటి భావనతోటి వాళ్ళు పనిచేయగలిగితే ఈ దేశం లోపల ఇప్పుడున్నటువంటి అరాచక రాజ్యం కూలిపోయి ఎంతో కొంత ప్రజలకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇది ఒక పార్టీగా ఆవిర్భవించుదా అన్నటువంటి విషయం మనం భవిష్యత్తు చెప్తే ఇప్పుడు మనం దాన్ని అంచనా వేయలేం. ఇది ఇప్పుడు రెచ్చిపోవడం వేరు, నిర్మాణాత్మకంగా ఒక పార్టీని ఒక వ్యవస్థ నిర్మించడం, అది దేశవ్యాప్తంగా నిర్మించడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి దానికి అనేక నిర్మాణాలు కావాలి, అనేక రకాల శక్తులు పనిచేయాలి. కాబట్టి ఇది ఏమైతుందో చూద్దాం. ప్రస్తుతం అయితే ఇది జరిగి కేవలం వారం రోజులు అవుతుంది కాబట్టి దీని ప్యూపా దశలనే ఉన్నది. ఇది ఇంకా కంప్లీట్గా ఒక సీతాకోక చిలుక స్థాయికి ఆ దశకు వచ్చిన తర్వాత మనం దాన్ని అంచనా వేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.